మనకి డిఎస్సి 90 డేస్ ప్రోగ్రాంలో భాగంగా డే 4 నాడు మనకి జంతువులు ఏమి తింటాయి అనే దాన్ని చూద్దామండి. జంతువులు అనేటివి వచ్చేసి మనకి ముఖ్యంగా 3 రకాలని చెప్పుకున్నాం కదా. ఒకటి శాకాహారులు, 2 మాంసాహారులు, 3వది వచ్చేసి సర్వభక్షకులు. శాకాహారులు అంటే మొక్కల్ని మాత్రమే తినే వాటిని శాకాహారులు అని చెప్పుకోవచ్చు. మాంసాహారులు అంటే ఓన్లీ మాంసం మాత్రమే తినేటివి. శాకాహారులు అంటే బర్రె కానీ ఆవు కానీ అలా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. మాంసాహారులు అని అంటే లయన్ కానీ పులి కానీ అలాంటి ఎగ్జాంపుల్స్, నక్క కానీ అలాంటివి తీసుకోవచ్చు. సర్వభక్షకులు అని అంటే అన్ని తినే వాటిని, అంటే మానవుడు అనేది అన్ని తింటాడు కదా, మాంసం తింటాడు, అటు మొక్కల్ని తింటాడు, కాబట్టి వీటిని సర్వభక్షకాలు అని అంటారు. అలాగే మనకి జంతువులు ఏమి తింటాయి అనే దాని ప్రకారం వచ్చేసి జంతువులు ఎలా తింటాయి అని అంటే కొన్ని వచ్చేసి స్మెల్ని చూస్తాయి. కుక్క స్మెల్ని చూసి తింటుందండి. ఇది గుర్తుంచుకోండి, కుక్క అనేది స్మెల్ని చూసి తింటుంది. అలాగే మనకి గద్ద అనేది ఒక సైడ్ నుంచి దూరం నుంచి చూసి జలం మీద అంటే కింద ఎంత దూరం ఉన్నది అనేది చూసి దృష్టి ద్వారా గుర్తించి అది వేటాడుతుంది. సో దానికి అలాగ అనిపిస్తుందండి. సో తర్వాత వచ్చేసి మనకి కొన్ని జంతువులు వచ్చేసి మనకి కొన్ని పదార్థాలని మాత్రమే తింటాయి. కొన్ని వచ్చేసి కీటకాన్ని కూడా తింటాయి. కొన్ని కోతులు వచ్చేసి ఇతర కోతుల్ని కూడా తింటాయి. మాంసాహారుల వల్ల ఇతర కోతుల్ని కూడా తింటాయి. ఇది గుర్తుంచుకోండి. కొన్ని కీటకాహార మొక్కలు అనేటివి కూడా అంటే కీటకాన్ని కూడా తింటాయి. ఒక కీటకం అనేది ఇలా వచ్చిందనుకోండి మొక్క దగ్గరికి, అది ముచ్చుకుపోతుంది. ఆ ముచ్చుకుపోయి అందులోనే చనిపోతుంది. సో దీన్ని కీటకాహార మొక్కలు అంటారు. రాసిగిరి రాగానే అలాంటి మొక్కలని కీటకాహార మొక్కలు అని అంటారు. తర్వాత వచ్చేసి జంతువులు ఏమి తింటాయి అని అంటే మనకు తెలిసిందే. కుక్క ఎలా తింటుంది? మనం వేసిన ప్రతిదీ ఏం తింటుందా? తినదు. గడ్డేస్తే తింటుందా? తినదు కదా. సో అలాగే ఓన్లీ మాంసాన్ని మాత్రమే తింటుంది. సో ఇది వచ్చేసి మనకి జంతువులు ఏమి తింటాయి అనే దాని ప్రకారం వచ్చేసి ఈ టాపిక్ వచ్చేసి అని అంటే ఒక్కొక్క జంతువు అనేది వివిధ రకాలుగా తింటూ ఉంటాయి అన్నట్టు. తర్వాత వచ్చేసి మనకి పూర్వ వేద కాలంలో విద్యా విధానం చూద్దామండి. పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో భాగంగా విద్య గురించి. విద్యను మనకి ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదం నుంచి గ్రహించారండి. ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదం నుంచి గ్రహించారు. దీని యొక్క లాటిన్ పదం వచ్చి ఎడ్యుకేర్ అండి. ఎడ్యుకేర్. ఇందులో ఎడ్యు అని అంటే మనకి దారి చూపడం అని అర్థం అండి. ఎడ్యుకేర్ అని అంటే దారి చూపడం అని అర్థం. సంస్కృత భాషలో వచ్చేసి మనకి విద్యని విద్ అనే పదం నుంచి తీసుకున్నారు. విద్ అనే పదం నుంచి తీసుకున్నారు. ఈ విద్ అనే పదానికి మనకి తెలుసుకోవడం, కనుక్కోవడం, అనుభవించడం, భావనలు తెలియజేయడం అనేది అర్థం ఉంది. సైన్స్ గురించి క్లుప్తంగా చెప్పుకోవాలని అంటే మనకి విద్య గురించి క్లుప్తంగా చెప్పుకోవాలంటే ఇది. విద్య గురించి చాలామంది అభిప్రాయాలు అనేటివి చెప్పింది. పెస్టాలజీ వికాసమే విద్య అన్నాడు. జేబీ గవర్నమెంట్ పరస్పర సంబంధాలే విద్య అన్నాడు. అలాగే గాంధీజీ పరిపూర్ణ వ్యక్తిత్వమే విద్య అన్నాడు. అలాగే మనకి ఠాగూర్ వచ్చేసి పరిపూర్ణ వికాసమే విద్య అన్నాడు. టీపీ సాన్ వచ్చేసి మనకి సంపూర్ణ మూర్తిమత్వ వికాసం అనేది చెప్పిండు. అలాగే ఎర్సన్ అనే శాస్త్రవేత్త మనసు నియంత్రణ విద్య అని చెప్పిండు. సో ఇలా డిఫరెంట్ చాలా శాస్త్రవేత్తలు డిఫరెంట్ ఒపీనియన్స్ అనేటివి వ్యక్తం చేసింది. సైన్స్ అనేది మనం ఎందుకు నేర్చుకుంటాం? సైన్స్ అనేది మనకి రియలిస్టిక్ అప్రోచెస్ కానీ కలిగి ఉంటుంది. సో విద్య అనేది మనకి రియలిస్టిక్ అప్రోచ్ అనేది కలిగి ఉంటుంది. విద్య అనేది ఎందుకనంటే ఇది జీవితాంతం కొనసాగుతుంది. విద్య అనేది మనకి జీవితాంతం కొనసాగుతుంది. ఇది జీవితాంతం ఎందుకు కొనసాగుతుంది అంటే వికాసం లాగే ఇది కూడా జీవితాంతం కొనసాగుతుంది. అంటే ఉంటుంటాం అంటే పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు కూడా కొనసాగుతుంది విద్య అనేది మనకి. ఇది ఎక్కడ ఆగదు. ఎప్పటికైనా సరే విద్య అనేది నేర్చుకోవచ్చు. ఇందులో మనకి ఫార్మల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, మనకి ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి విద్య గురించి. విద్య యొక్క లక్ష్యాలు అనేటివి మనకి డిఫరెంట్గా ఉంటాయండి. విద్య యొక్క లక్ష్యాలు అనేటివి డిఫరెంట్గా ఉంటాయి. విద్య ఏం చేస్తుంది అంటే మనకి పిల్లలకు వచ్చేసి విద్య అనేది వాళ్ళ జీవితాన్ని మార్చడానికి, సంపూర్ణ మూర్తిమత్వ అభివృద్ధి కోసం అనేది విద్య అనేది తోడ్పడుతుంది. ఇది వచ్చేసి దీని గురించి. తర్వాత పూర్వకాలంలో విద్యా విధానం ఎలా ఉండేదని చూద్దాం. ఒకసారి ఇక్కడ అయితే
విద్యా విధానం అనేది ఎలా జరుగుతుందో చూద్దాం. పూర్వకాలంలో 4 వర్ణాలు అనేవి ఉండేవి. సింపుల్గా చెప్పుకున్నామండి, ఎందుకనంటే మీకు ప్రతి క్లాస్ అనేది డిఫరెంట్గా ఒక్కొక్క దానికి సపరేట్ క్లాస్ అనేది చేస్తున్నా. సో కొద్దిగా కష్టం అవుతుంది. సో అందరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ అర్థం కాని వాళ్ళు అది ఫుల్ క్లాసెస్ వినండి. పూర్వకాలంలో వచ్చేసి మనకి 4 రకాలైన వర్ణాశ్రాలు ఉండేవి. చతుర్వర్ణాలు ఏర్పడ్డాయి. ఇందులో వచ్చేసి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, తర్వాత వచ్చేసి శూద్రులు. ఇందులో ఓన్లీ ముగ్గురికి మాత్రమే విద్య అనేది అందించేవారు. బ్రాహ్మణులకి, క్షత్రియులకి, వైశ్యులకు మాత్రమే విద్య అందించేవారు. శూద్రులు అనేవారు విద్యకు దూరంగా ఉండేవారు. మరి ఈ ముగ్గురికి ఏడా అందించేవారు విద్య? గురుకులాల్లో అనంటే అరణ్యాల్లో విద్య అందించేవారు. సో ఇక్కడ స్టూడెంట్స్ ఏం చేసేవాళ్ళు? టీచర్కి హెల్ప్ చేసుకుంటూనే విద్య అనేది యజ్ఞయాగాది క్రతువులు కానీ, గో సంరక్షణ కానీ, గోసేవ చేసుకుంటూ చదువు నేర్చుకునేవారు. ఈ బ్రాహ్మణులకు ఏం నేర్పేవారు? వేదాలు కానీ, వేదాంగాలు అనేటివి నేర్పేవారు పాఠ్య ప్రణాళికలు. మనకి ఎలాగో సైన్స్ ఎలా నేర్పుతామో వాళ్ళకు కూడా బ్రాహ్మణులకు వేదాంగాలు అనేటివి నేర్పారు. అలాగే క్షత్రియులకు ఏం నేర్పారంటే రాజనీతి శాస్త్రము, అలాగే యుద్ధ విద్యలు అనేటివి మనకి క్షత్రియులకు నేర్పారు. ఎందుకంటే రాజ్యం కాపాడే బాధ్యత అనేది క్షత్రియులకు ఇచ్చారండి ఇక్కడ చూసుకున్నట్లయితే. అలాగే వైశ్యులకు ఏంటి అంటే వృత్తి, వ్యాపారం, ఆర్థిక లావాదేవీలు అనేటివి నేర్పారు. వృత్తి, వ్యాపారం, ఆర్థిక లావాదేవీలు అనేటివి వీళ్ళకు నేర్పారు. శూద్రులకు వచ్చేసి విద్యనే నేర్పలేదు. ఇందులో వచ్చేసి మనకి బ్రాహ్మణులకు వచ్చేసి మనకి 8 సంవత్సరాలకి విద్య అనేది స్టార్ట్ అయ్యేది. క్షత్రియులకు వచ్చేసి 11 సంవత్సరాలకి విద్య స్టార్ట్ అయ్యేది. వైశ్యులకు వచ్చేసి 12 సంవత్సరాలకి విద్య స్టార్ట్ అయ్యేది. అంటే ఆ ఏజ్లో స్టార్ట్ చేసేవారు. బ్రాహ్మణులకు 8, క్షత్రియులకు 11, వైశ్యులకు 12 అండి. గుర్తుంచుకోండి ఈ నంబర్స్. 8, 11, 12. ఇది ఎలా ప్రారంభమయ్యేది అని అంటే దీన్నే ఉపనయనం అని అంటారండి. విద్యను నేర్పించడానికి ముందట చేసేదాన్ని ఉపనయనం అంటారు. ఇది ఒక ఉత్సవంలా నడుపుతారు. హిందూ మతంలో వచ్చేసి ఉపనయనం అని అంటారు. ఉపనయనం అని అంటారు హిందువుల్లో. అదే మనకి ముస్లింలో వచ్చేసి మనకి బిస్మిల్లా అని అంటారు. గుర్తుంచుకోండి, అడిగే అవకాశం ఉంది. బిస్మిల్లా అనే ఉత్సవంతో జరుపుతారు. వీళ్ళందరూ నేర్చుకుంటున్నారు కరెక్ట్. ఈ నేర్చుకునేది ఎప్పుడు అయిపోతుంది అని అంటే 18 సంవత్సరాలు నిండిన తర్వాత సమవర్తనోత్సవం అనే కార్యక్రమంతో ఆగిపోతుంది. సమవర్తనోత్సవం అనే కార్యక్రమంతో ఆగిపోతుందండి ఈ విద్య వచ్చేసి. తర్వాత వచ్చేసి మనకి బ్రహ్మచర్యము, ఇది వచ్చేసి మనకి ఇది. దీని తర్వాత మనిషి జీవితాన్ని 4 రకాలుగా వర్గీకరించారు. అర్థమవుతుందని అనుకుంటాను. ఒకటి బ్రహ్మచర్యము, గృహప్రస్థానము, వానప్రస్థానం, 4వది సన్యాసం. బ్రహ్మచర్యం అని అంటే మామూలుగా విద్య నేర్చుకునే దశనే బ్రహ్మచర్యం అని అంటారు. ఎలాంటి బంధాలు అనేవి ఉండవు. గృహప్రస్థానం అంటే కుటుంబ బాధ్యతల్ని ఎంచుకుంటాడు. సో ఇతను గృహప్రస్థానానికి కిందికి వస్తాడు. తర్వాత వానప్రస్థానం అని అంటే ఇంటిని వదిలేసి వెళ్ళిపోతాడండి. ఈ దాంట్లో వానప్రస్థానంలో ఇంటిని వదిలేసి వెళ్ళిపోతాడు. తర్వాత సన్యాసాశ్రమం అని అంటే మనకి ఇంటిని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ముక్తికి కానీ మోక్షానికి కానీ సిద్ధమయ్యే దశనే మనకి సన్యాసాశ్రమం అని అంటారు. సో ఇది వచ్చేసి మనకి పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఉన్నది ఇది. ఇందులో చెప్పేటి ఆ పాఠ్య ప్రణాళిక అనేది అలాగే ఉంటుంది. వేదాలు అదే చెప్తారు. సో ఇది వచ్చేసి మనకి దీని గురించి BSc 4th డే నాడు చెప్పింది. తర్వాత రోజు ఇంకా నేర్చుకుందాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొకటి మనకి సైన్స్లో మనకి బయాలజీ మెథడాలజీ ఇంకొకటి ఉంది. దాన్ని కూడా పెట్టి మళ్ళీ 30 MCQs అనేవి రెడీ చేసి మీకు అప్లోడ్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్, థ్యాంక్ యూ.
ఇక్కడ అకార్డింగ్ టు ఆర్సి శర్మ అని మనకి స్ట్రక్చర్ ఆఫ్ సైన్సెస్లో మనం ఇంతకుముందు వేరే లెసన్స్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్సెస్లో జేఎస్ వెబ్ అండ్ ఫినిక్స్ గారు ఈ స్ట్రక్చర్ ఆఫ్ సైన్సెస్ని 2 రకాలుగా వర్గీకరించారని చెప్పాం కదా. దాని తర్వాత వచ్చేసి మనకి ఆర్సి శర్మ అండ్ హెన్రీ పాయింకర్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు మరియు సైన్స్ని ఎలా వర్గీకరించారు అని అంటే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ తోటి వర్గీకరించారు. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్లో ఏముంటాయి మనకి మామూలుగా స్ట్రక్చర్ ఆఫ్ బిల్డింగ్లో స్టోన్స్ ఉంటాయి, బ్రిక్స్ ఉంటాయి, అలాగే కాంక్రీట్ ఉంటుంది కదా. సో ఇవి వచ్చేసి మనకి ఫ్యాక్ట్స్ అన్నట్టు, ట్రూత్స్ అని అంటే ఇవి ఉంటాయని అందరికీ తెలుసు. అంటే అందరూ ఒప్పుకోవాల్సిన సత్యం ఏంటి అని అంటే మనకి ట్రూత్స్ అనేటివి సైన్స్లో మనకి చాలా ఇంపార్టెంట్ అనేది ఒప్పుకోవాలి. తర్వాత వచ్చేసి పిల్లర్స్ని మనం థీరీస్, బేస్మెంట్నే జనరలైజేషన్గా చెప్పారు. జనరలైజేషన్ అంటే ఏంటి అని అంటే బేస్మెంట్ అనేది మనకి అంటే మన జనరలైజేషన్ అంటే ఒక ఐడియా, ఆ ఐడియా అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనకి బేస్మెంట్ కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుంది అనేది ఇక్కడ వాళ్ళ ఉద్దేశంలో అది. ఆర్సి శర్మ అండ్ హెన్రీ పాయింకర్ ప్రకారం బేస్మెంట్ అనేది జనరలైజేషన్ ప్రకారం ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత బాగుంటుంది అని. తర్వాత వచ్చేసరికి మనకి పిల్లర్స్ ఉంటాయి కదా, మనం బిల్డింగ్ కట్టేటప్పుడు ఆ పిల్లర్స్ ద్వారానే కదా మనకి ఏదైనా సరే ఉండేది. సో పిల్లర్స్ని మనం థీరీస్ అని అంటాం. థీరీస్ అని అంటే మనకి జనరలైజ్డ్ థీరీస్ అనేటివి ఉంటాయి. అంటే థీరీస్ అంటే ప్రూవ్ అయినా ప్రూవ్ కాకపోయినా కానీ థీరీస్ అనేటివి స్ట్రాంగ్గా ఉండాలి అని ఇక్కడ ఉంది. తర్వాత మనకి హారిజాంటల్ పిల్లర్స్ అని ఉంటాయి. హారిజాంటల్ పిల్లర్స్ అంటే సైంటిఫిక్ మెథడ్స్ అండ్ ప్రాసెసెస్, అంటే సైంటిఫిక్గా ప్రూవ్ చేయబడిన మెథడ్స్ కానీ ప్రాసెస్ని కానీ మనం హారిజాంటల్ పిల్లర్స్గా చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకి దిస్ బిల్డింగ్ ఈజ్ ఆల్వేస్ అండర్ కన్స్ట్రక్షన్ అని అంటే మనకి ఇప్పుడు ఈ స్టోన్స్ ఉన్నాయి, బ్రిక్స్ ఉన్నాయి, కాంక్రీట్ ఉంది, బేస్మెంట్ ఉంది, పిల్లర్స్ ఉన్నాయి, హారిజాంటల్ పిల్లర్స్ ఉన్నాయి అంటే బీమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కానీ మనకి ఇల్లు అయిపోయిందా అని అంటే అయిపోదు కదా. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఏమైపోతుంది అని అంటే మనం ఈ స్లాబ్ వేయలేదు కదా ఇంకా. సో అంటే మనం సైన్స్ అనేది ఎప్పటికి కూడా మనకి అండర్ కన్స్ట్రక్షన్గానే ఉంటుంది అని అంటే పైన కూడా ఇంకొక ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు, అవసరమైతే స్లాబ్ వేసుకొని ఇంకో ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. సో సైన్స్ని మనం డైనమిక్గా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ సైన్స్ అనేది ఎప్పటికీ ఎవాల్వ్ అవుతుంది అంటే మార్పుకు లోనవుతుంది. సో ఇప్పుడు కొత్త అతను వచ్చేసి ఇంకొక మంచి థియరీ కనిపెట్టాడు అనుకోండి, ఈ థియరీని తీసేసి ఆ థియరీ పెట్టేస్తారు. సో సైన్స్ అనేది ఎప్పటికీ ఎవాల్వ్ అవుతూనే ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇందులో మనకి కొద్దిగా ఇంపార్టెంట్ వచ్చేసి ఫ్యాక్ట్స్ అనేటివి ఎలా ఏర్పడతాయి, మనం ఏదైనా పరిశీలిస్తాము, విత్తనాలని కానీ ఏదైనా పరిశీలిస్తాము, తర్వాత దాని మీద ఎక్స్పెరిమెంటేషన్ చేస్తాము, తర్వాత మనకి రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్స్ని మనం ఫ్యాక్ట్స్గా చెప్పుకుంటాము. ఇప్పుడు విత్తనాలు తీసుకున్నాం అనుకోండి, విత్తనాలని పరిశీలిస్తాము, తర్వాత అవి నీటిలో మునుగుతాయా లేదా అనేది ఎక్స్పెరిమెంటేషన్ చేస్తాము, తర్వాత మునుగుతాయని రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్ వచ్చిన దాన్ని మనం ఫ్యాక్ట్గా ఒప్పుకోవాల్సి వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఇది ఫ్యాక్ట్స్. తర్వాత ఈ ఫ్యాక్ట్స్ నుంచి కాన్సెప్ట్స్ అంటే ఎందుకు మునుగుతున్నాయి అనేది కాన్సెప్ట్. తర్వాత కాన్సెప్ట్ నుంచి ఎందుకు మునుగుతున్నాయి, ఎలా మునుగుతున్నాయి జనరలైజేషన్ చేసి దాన్ని బట్టి మనకి ప్రిన్సిపల్స్ అనేటివి చెప్తారు, అలాగే థియరీస్ అనేటివి వస్తాయి, అలాగే లాస్ అనేటివి వస్తాయి. మామూలుగా ఎగ్జాంపుల్ తోటి చెప్పుకుంటే ప్రిన్సిపల్స్ వస్తాయి, థియరీస్ వస్తాయి, లాస్ అనేటివి వస్తాయి. జేబీ కొనాట్ అనే శాస్త్రవేత్త మనకి ఆల్రెడీ ఇంతకుముందు డెఫినేషన్స్లో చెప్పుకున్నాము. పరస్పర సంబంధాలనే మనకు సైన్స్ అంటారని చెప్పుకున్నాం కదా. సో మనకి వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ సైన్సెస్ని మనకి ల్యాడర్తో పోల్చాడు. ఈ ల్యాడర్లో ఏమేమి ఉంటాయి మరి, వరల్డ్ ఆఫ్ ట్రూత్ ఉంటుంది. వరల్డ్ ఆఫ్ ట్రూత్ అని అంటే ఏంటిది అని అంటే మనకి సైన్స్ అనేది ప్రోడక్ట్ మరియు ప్రాసెస్తో ప్రోడక్ట్ అండ్ ప్రాసెస్ అనేది ఉంటుంది కదా. సో ప్రాసెస్ వచ్చేసి వరల్డ్ ఆఫ్ ట్రూత్స్ అన్నట్టు అని అంటే మనకి ఇదంతా వరల్డ్ ఆఫ్ ట్రూత్స్ అన్నట్టు. ఫ్యాక్ట్స్ కానీ కాన్సెప్ట్స్, ఫ్యాక్ట్స్ అనేటివి మనకి ఫ్యాక్ట్స్ మొత్తం మనకి వరల్డ్ ఆఫ్ ట్రూత్స్ అంటే ఆల్రెడీ కనుక్కొనబడ్డాయి మనకి వరల్డ్ ఆఫ్ ట్రూత్స్. అంటే మనం ఏదైనా కనుక్కుంటున్నాం అనుకోండి, అది వరల్డ్ ఆఫ్ ట్రూత్స్. తర్వాత వచ్చేసి కాన్సెప్ట్స్, మనకి కాన్సెప్ట్ జనరలైజేషన్ ప్రాసెస్ అదంతా ఉంటుంది కదా. ఇది వచ్చేసి మనకి కాన్సెప్ట్స్, మనం ఏమేమి తీసుకుంటున్నాం అనేది కాన్సెప్ట్.
తర్వాత వచ్చేసి వరల్డ్ ఆఫ్ థియరీస్ అని అంటే ఈ వీటి వల్ల ఏం థియరీస్ అనేటివి ఏర్పడ్డాయి అనేటిది మనకి వరల్డ్ ఆఫ్ థియరీస్ అనేది చెప్పుకోవచ్చు. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్. తర్వాత మనకి ఈ 90 డేస్లో మనకి పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ తర్వాత చెప్తాను ఇవాళనే ఇదే క్లాస్లో. ఓకే, స్టే ట్యూన్డ్ ఫర్ క్లాస్.